హాయ్, ఈ రోజు వీడియో వచ్చేసి టెస్ట్ ల్యాంప్ గురించి అనమాట. ఈ టెస్ట్ ల్యాంప్ అనేది దేనికి ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోని చాలా మంది అయితే చేయడం జరిగిందనమాట. టెస్ట్ ల్యాంప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే మన ఛానల్లో కూడా ఈ వీడియో ఉండాలి కాబట్టి నేను కూడా చేసి చూపిస్తాను అనమాట మీకు. ఇకపోతే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కనుక మనకి టెస్ట్ ల్యాంప్ కావాల్సింది ముందుగా మనకి ఏదైతే ఉందో ఒక బల్బ్ అయితే కావాల్సి వస్తుంది అనమాట. అది 100 వాట్స్ కానీ లేకపోతే 200 వాట్స్ కానీ. నా దగ్గర ప్రస్తుతం అయితే 200 వాట్స్ బల్బ్ అయితే ఉందన్నమాట. నేను ఆ బల్బ్తోనే చేస్తున్నాను. తర్వాత ఒక హోల్డర్ అయితే మనకు కావాల్సి వస్తుంది అనమాట. తర్వాత 2 పిన్ టాప్, ఒక టాప్ అయితే తీసుకోండి, 2 పిన్ టాప్ ఒకటి. తర్వాత ఒక 2 వైర్లు తీసుకోండి, రెడ్ అండ్ బ్లాక్ తీసుకోండి, సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఏ విధంగా మనం కలపాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ చివర ఏదైతే ఉందో అది మనకు 2 పిన్ టాప్ అయితే మనం కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనం 2 పిన్ టాప్ అయితే ఫిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఏదైతే ఇందులో ఒక వైర్ను మనం కట్ చేసుకోండి అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు ఇది పక్కన పెట్టండి. దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మనం హోల్డర్ అనేది కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ మధ్యలో ఏదైతే బ్లాక్ వైర్ ఉందో దానికి కట్ చేసాం కదా, దానికి మనం హోల్డర్ కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ హోల్డర్లోకి ఈ 2 వైర్లు కూడా మనం ముందుగానే పెట్టేసుకోవాలి. ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, ఈ 2 వైర్లు మనం దీంట్లో ముందుగానే పెట్టేసుకుంటే తర్వాత పెట్టుకోవడానికి మనకి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం పెట్టేసాం కదా, తర్వాత క్యాప్ చేసి ఫిట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 ఏదైతే ఉన్నాయో ఈ రెండింటిని మనం టెస్ట్ కింద వాడతాం అనమాట. ఈ విధంగా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైతే బల్బ్ ఉందో ఈ బల్బ్ని ఇలా పెట్టేసి ఏదైతే మనకి ఈ 2 పిన్ సాకెట్ ఉందో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం అయితే టెస్ట్ ల్యాంప్ అనేది తయారు చేయడం జరిగిందనమాట. ఒక 2 పిన్ టాప్కి అయితే మనకు అలాగే రెడ్ అండ్ బ్లాక్ ఇచ్చేసారనమాట. అలాగే రెడ్ వైర్ అనేది నేను బయటకి తీసుకొచ్చాను డైరెక్ట్గా. ఏదైతే వైర్ ఉందో బయటకి అనేది ఆ వైర్ తీసుకొచ్చాను అనమాట. తర్వాత ఈ బ్లాక్ వైర్ని నేను ఇక్కడ లూప్ చేశాను అనమాట. దీని నుంచి ఒక దాంట్లోకి ఇచ్చాను, ఒక దాంట్లోకి ఏమో ఇంకొక వైర్ ఇచ్చాను అనమాట, బ్లాక్ వైరే. ఆ విధంగా అయితే మనకి ఇవి 2 కూడా బయటకు వచ్చేసాయి అనమాట. ఇవి 2 మనకి టెస్ట్ ల్యాంప్ కింద వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇప్పుడు ఏదైతే మనకి 2 పిన్ టాప్ ఉందో ఈ 2 పిన్ టాప్ని మనం దీంట్లో పెట్టేసిన తర్వాత ఈ 2 ఉన్నాయి కదా, ఇప్పుడు ఏదైతే మనకి రెడ్ అను బ్లాక్ ఉందో ఈ 2 వైర్ని మనం కలిపితే అక్కడ లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అంటే సిరీస్లో ఉందన్నమాట. అది చూసారు కదా, సిరీస్లో ఉంది కాబట్టి లైట్ అనేది వెలుగుతుంది అనమాట. ఇప్పుడు ఏ విధంగా మనం వస్తువులు చెక్ చేసుకోవాలి అంటే కనుక ఒక వస్తువు మీకు చూపిస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఫ్యాన్కి సంబంధించిన రెగ్యులేటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ రెగ్యులేటర్ మనకి పని చేస్తుందా లేదని తెలుసుకోవాలంటే కనుక ఒకసారి మనం ఏం చేస్తామంటే టెస్ట్ ల్యాంప్ ఇలా చెక్ చేసుకుందాం. టెస్ట్ ల్యాంప్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. ఇదైతే మనకి కొంచెం కూడా వర్క్ అవ్వట్లేదు. ఇదైతే మనకి పోయిందనమాట. ఇది తీసేయండి. తర్వాత ఒక స్విచ్ తీసుకున్నాను అనమాట. ఈ స్విచ్ అనేది ప్లేస్ ఉంచుతాము. ఇది వేసాం కాబట్టి ఇప్పుడు ఇది అట్లా ఆన్ చేద్దాం. ఇది కూడా మనకి స్విచ్ కూడా మనకి పని చేస్తుంది అనమాట. అలా మనం మరొకటి తీసుకుందాం. ఈ షోల్డరింగ్ రాడ్ ఏదైనా పని చేస్తుందా అంటే ఇది కూడా మనకి పని చేస్తుంది. అసలు చూడండి, ఇక్కడ లైటు పనిచేస్తుంది, ఇది వర్క్ అవుతుంది అనమాట. అలాగే ఇంట్లో ఏదైనా వస్తువు పోయినప్పుడు లేకపోతే మనం ఏ విధంగా వస్తువు పోయింది అని తెలుసుకోవాలన్నప్పుడు ఈ టెస్ట్ ల్యాంప్ అనేది మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.